సార్ బ్రతుకుదేరు కోసం ఎన్నో రాష్ట్రాల నుంచి చాలామంది పేదవారు హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్లో కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు 50,000 పైగా సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఏదో ఒక ప్లేస్లో స్థలం కొనుక్కోవాలి, ఒక ఏరియాలో. అక్కడ మనం కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఇంటిని నిర్మించుకోవాలనే కళ అయితే ఉంటుంది. 20,000 నుంచి తీసుకోండి శాలరీ, ప్రతి నెల 20,000 వచ్చేవాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్. వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఏరియాల్లో ఎంత ప్లేస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎంత వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు అంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న కృష్ణ గారు. జనరల్గా ఈరోజు 20,000 అనేది అసలు నాట్ టు బి కన్సిడర్డ్ శాలరీ. మీరు క్యాజువల్ లేబర్ పోయినా తాపీ వేస్తారు, రోజుకి 2,000, 30 రోజులు చేస్తే 50,000 వస్తుంది. అందులో వైఫ్ హస్బెండ్ కష్టపడతారు. సో మీరు చెప్పిన 20,000 ఇన్కమ్లో నాకు తెలిసి 90% బతకట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారు. సో యావరేజ్గా చూసుకుంటే 30-40,000 అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి పక్కా వస్తుంది లేబర్కి. ఐఎమ్ టెల్లింగ్ ద లోయెస్ట్ క్యాడర్ ఆఫ్ లేబర్. సరే, యువతలోనే అనుకోండి, ఇప్పుడు పేరెంట్స్ కష్టపడుతూ ఉంటారు, పేరెంట్స్ వెనకేస్తూ ఉంటారు. ఓకే, పేరెంట్స్ డబ్బులు నేను ఎందుకు తీసుకోవాలి, నాకై నేను నా జీవితాన్ని నేను బిల్డ్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కలగానే ఉంటారు. నేను భవిష్యత్తులో మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే నేను ఇప్పటి నుంచే ఫౌండేషన్ వేసుకోవాలి అని ప్లాన్ చేసుకొని కొంతమంది ఏంటంటే వాళ్ళకి వచ్చే శాలరీలోనే ఎంతో కొంత చేయొచ్చండి. ఇప్పుడు సపోజ్ 25,000 తీసుకుంది ఎగ్జాంపుల్కి. ఒక అబ్బాయికి కొత్తగా డిగ్రీ అయిపోయింది, లేకపోతే ఇంటర్ అయిపోయింది, ఫ్యామిలీ వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యాడు, ఓ 25,000 వస్తుంది. ఇండివిజువల్ పెళ్లి కాబట్టి ఇక్కడ ఉద్యోగంకి పేయింగ్ గెస్ట్ హౌస్ కన్నా చేరుతాడు. గెస్ట్ హౌస్ ఎంత తీసుకుంటారు? 7,000, 6,000, 8,000 తీసుకుంటారు. ఒక 10,000 పెట్టుకోండి, ఇంకొక 5,000 అమ్మకి పంపించాలి, ఓ 10,000 సేవ్ చేయాలి. ఒక 5 నుండి 10,000 నెలకైతే సేవ్ చేయగలరు కదా. ఈ 5-10,000 ఏం చేయాలంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది. అది ఇక్కడ ఎంత డీటెయిల్గా చెప్పలేము. మేము ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇస్తాం. అంటే ఇప్పుడు నీ దగ్గర నెలకి 10,000 నువ్వు సేవ్ చేయగలుగుతున్నావు, నెట్ సేవింగ్ 15,000 ఖర్చు అయిపోతుంది. 5,000 అమ్మకు పంపిస్తాం, 10,000 నువ్వు వాడుకుంటున్నావు. నువ్వు పెళ్ళి అయితే కాలేదు, పిల్లలు లేరు కాబట్టి వేరే హ్యాబిట్స్ ఏమి లేవు. ఈ 10,000ని ఒకే దగ్గర కాకుండా రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టాలి, స్టాక్లో ఎంత పెట్టాలి, గోల్డ్లో ఎంత పెట్టాలి అనేది ప్లాన్ ఇస్తాం. ఎందుకంటే మనీని రొటేట్ చేయడం రావాలి. ఓకే, ఇప్పుడు నెలకి 10,000 వేసుకుంటే సంవత్సరానికి 1,20,000, 5 సంవత్సరాలకి 6 లక్షలు, 10 సంవత్సరాలకి 12 లక్షలు. ఓకే, ఈ 12 లక్షలు చెప్పా 12 కాదు 15 లక్షలు అవుతుంది క్యూములేటివ్ ఇంట్రెస్ట్ కాబట్టి. సో 15 లక్షలు ఉందంటే నువ్వు అప్పటికి నీ శాలరీ 25,000 ఉండదు కదా, డెఫినెట్గా 60-70కి వెళ్తుంది. సో దీన్ని ఒక 5-10 years పుట్టగానే పిల్లన్నాడు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. మీరు అన్నట్టు 20 years స్టార్ట్ చేస్తే 30-35 years కల్లా హీ విల్ బికమ్ అట్లీస్ట్ 50 lakhs ఓనర్. ఓకే, సో దాన్ని సేవ్ చేసే విధానం ఇంపార్టెంట్. తెలంగాణ ఇవ్వడం తప్పు కదా, కానీ ఇచ్చే విధానం తప్పు అన్నారు. ఇక్కడ డబ్బులు ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఏదవుతుంది మీకు కానీ నాకు ఎవరికైనా ఎవ్రీ ఇయర్ 10%, 20% తక్కువ లేనిది ఎవరు ప్రైవేట్ కంపెనీలు అయితే డెఫినెట్గా 20-25% ఇస్తారు. అంటే 25,000 కాస్త 30,000, 30,000 కాస్త 40,000, 10 సంవత్సరాలు చెప్పాం. బై ద టైమ్ ఈ కంప్లీట్లుగా 1 lakh శాలరీ. అప్పుడు ఆయన ఎక్కువ సేవ్ చేయగలుగుతాడు. పెళ్ళి అయినా సరే కొద్ది ఖర్చు అయినా ఇంకా ఇప్పుడు 10,000 వదిలి 30,000, 40,000 సేవ్ చేస్తాడు. ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కొంతమంది దగ్గర లిక్విడ్ క్యాష్ 15 లక్షలు ఉండి ఒక ఫ్లాట్ తీసుకోవడానికి వాళ్ళు యోచిస్తూ ఉండొచ్చు. కొంతమంది నాకు వచ్చేటువంటి శాలరీ ద్వారా నేను ఈఎంఐ ప్రాసెస్ పెట్టుకొని ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టుకొని ఒక ఫ్లాట్ తీసుకుందాం అనే ప్లాన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ 15 లక్షల లోపు కనుక ఒక ఫ్లాట్ తీసుకుంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, తర్వాత మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు సార్? ఇది సింపుల్ అండి. సపోజ్ మీరు 15 లక్షలు అంటున్నారు. సో 15 లక్షలు మీ దగ్గర మార్జిన్ మనీ అంటారు, క్యాష్ డౌన్ అంటే. ఇప్పుడు కారు కొనేటప్పుడు డౌన్ పేమెంట్ ఉంటుంది, అంటే ఇల్లు కొనేటప్పుడు కూడా డౌన్ పేమెంట్ ఉంటుంది. బిలో 1 crore అయితే 20% మనం పెట్టుకోవాలి, 80% లోన్ ఇస్తే ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద రీపేయింగ్ కెపాసిటీ. ఓకే, ఎలిజిబిలిటీ ఉండాలి. మీ సిబిల్ రేటింగ్ అంటాం. సిబిల్ రేటింగ్ తప్పు ఉంటే మీ క్యారెక్టర్ మంచిది కాదు అని అర్థం. తక్కువ ఉంటే 900కి రేటింగ్ ఉంటుంది, 900లో మనకి 700-800 ఉంటేనే ఇస్తారు. నేను ఇల్లు కొన్న లోన్ తీసుకున్నాను, అది 870 ఉంది అంటే 900-870 చాలా హై స్కోర్. అంటే మరి 30 సంవత్సరాల అకౌంట్లో సింగిల్ చెక్ బౌన్స్ లేదు నాది. నాకు వచ్చే చెక్కులు కానీ నేను ఇచ్చే చెక్కులు కానీ, అది గుడ్ రేటింగ్. అందరికీ అలా ఉండదు. ఇప్పుడు ఉన్నది 100 కార్డులు. నేను ఇప్పుడు లైఫ్ టైంలో క్రెడిట్ కార్డే వాడలేదు. ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల దగ్గరికి వచ్చే క్రెడిట్ కార్డ్ అనేది నేను సింగిల్ ట్రాన్సాక్షన్ చేయలేదు. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ తిరిగాను నేను, ఇండియాలోనే కాదు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ 15 లక్షలు మీ దగ్గర ఉంటే యూ కెన్ గో అప్ టు ది లెవెల్ ఆఫ్ అనదర్ 45 lakhs యూ కెన్ గెట్ లోన్ ప్రొవైడెడ్ యూ ఆర్ ఎలిజిబుల్.
ఓకే. మీరు ఎక్కడే ఎలిజిబుల్ కాదు. మీ వైఫ్ ఇన్కమ్ కలుపుకోవచ్చు, మీ బ్రదర్ ఇన్కమ్ కలుపుకోవచ్చు, మీ పేరెంట్స్ ఇన్కమ్ కలుపుకొని ఇద్దరు జాయింట్గా తీసుకోవచ్చు. సో 1 crore దాటితే కనుక 25% మన మార్జిన్ మనీ ఉండాలి. 75% ఇక్కడ 80% ఇస్తారు. అంటే మీరు ₹1,00,00,000 కంటే 20 లక్షలు మీరు పెడితే 80 లక్షలు వాళ్ళు పెడతారు. ఏది లెస్ దాన్ ఏ crore. అబోవ్ crore 25 lakhs మీరు పెట్టుకుంటే 75 lakhs బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సో దాంతో మీ సొంత ఇల్లు కల 20 మీరు అమౌంట్ 20 సంవత్సరాల్లో పెట్టుకుంటారా 30 సంవత్సరాల్లో పెట్టుకుంటారా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 30 సంవత్సరాలు పెట్టుకుంటే తక్కువ పడుతుంది ఈఎంఐ, వడ్డీ ఎక్కువ కడతాం. మనం జనరల్గా ఏం చేస్తాం, తీసుకున్నది 20 సంవత్సరాలు తీసుకుంటాం, 10 సంవత్సరాలు తీర్చేస్తాం. మన అప్పులంటే ఇష్టం ఉండదు కదా. ప్రతి మనిషికి అప్పు ఉండాలి. నా స్ట్రాటజీ ఏంటంటే ప్రతి మనిషికి బాధ్యత ఉండాలంటే అప్పు ఉండాలి, భార్య ఉండాలి. ఓకే. అప్పులు భార్య ఉన్నట్టు ఎక్కువ వేషాలేడు మీరు మార్కెట్లో చూడండి. ఈ రెండు లేనట్టు తైతిక్కలాడతాడు. దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ. అండ్ అదేవిధంగా ప్రాపర్టీ తీసుకున్నట్టు ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటున్నాం, లొకేషన్ బాగుందా లేదా, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, బిల్డర్ హిస్టరీ బాగుందా లేదా, వాడి క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో చేశాడు, టైంలో డెలివరీ, అది ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటున్నారు, ఎండీతో మాట్లాడి ఎండీ విజన్ ఏముంది. ఇప్పుడు మీరు నాతో ఒక అరగంట ముందు మాట్లాడారు, నాకు కూడా మీకు ముందే తెలుసు అన్నారు. ఇవాళ ఇంకా క్లారిటీ వచ్చింది. అంతకుముందు తెలియడం వేరు, ఇప్పుడు లైవ్ మాట్లాడుతున్నాం. సో లైవ్లో మీకు అర్థమైంది సార్ నాలెడ్జ్ ఏంటండి. సో బిల్డర్తో కూడా మీరు 15 లక్షలు ₹1,00,00,000 పెట్టుకునేటప్పుడు మనం 1-2 days స్పెండ్ చేయాలండి. మన దగ్గర పబ్లిక్లో ప్రాబ్లం ఏంటంటే ది డోంట్ స్పెండ్ టైం. ఎవరి మీద థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు దే విల్ టేక్ యూ ఫర్ ఎ రైడ్. ఒక ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ ఫర్ లాస్ట్ 50 years, ఇద్దరికి కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఒక ఆయన అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఒక ఆయన ఇక్కడ సెటిల్ అయ్యాడు. అంటే ఫాదర్స్ ఇక్కడ ఉంటారు, కొడుకులు. ఒక కొడుకు ఏంచి రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్. ఆ కొడుకు నాన్నకు డబ్బులు పంపించాడు ₹1,00,00,000 ఒక ప్రాపర్టీ. ఆ నాన్న కూడా అమెరికాలో ఉండి ఈ అబ్బాయి ఫ్రెండ్ కొడుకు ఎవరైతే ఆయనకు పంపించాడు 80 lakhs. 80 lakhs రిసిప్ట్స్ పక్కాగా ఉన్నాయి, కానీ కంపెనీ లేదు రిసిప్ట్స్. ఆయన హైదరాబాద్ ఇండియాకి వచ్చేది, అమెరికా నుంచి ఇండియాకి వచ్చాక తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి ఫేక్ రిసిప్ట్లు క్రియేట్ చేసి 80 లక్షలు ఇచ్చేసి బిల్డర్ దగ్గరికి వెళ్తే నాకు సంబంధం లేదు, నేను ఇచ్చిన రిసిప్ట్ కాదు, నా రిసిప్ట్ బుక్ ఇది అన్నాడు. ఆయన పరిస్థితి ఏంటి? మీరు టైం స్పెండ్ చేసి ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని క్లారిటీ బిల్డర్ని కలవే లేదు. ఆయన ఖమ్మంలో ఉంటారు. ఆయన నా దగ్గరికి కన్సల్టెన్సీకి వచ్చాడు. ఏం చేస్తామని, ఏ ఆధార్ లేవు, పర్మిషన్ లేదు, రేరా లేదు, డిటీసీపీ లేదు, డబ్బులు మాత్రం కట్టేశారు. సో నేను అనేది ఏంటంటే బిల్డర్ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్టీ నచ్చాలి, లొకేషన్ బాగుండాలి, సరౌండింగ్స్ ఉండాలి, పక్కనే గ్రేవ్ యార్డ్స్ కానీ మస్జిద్లు కానీ టెంపుల్ కానీ ఉన్నాయి చూసుకోవాలి, నాలా ఉండకూడదు. గ్రాసరీస్ అంటే ఎమ్యూనిటీస్, మెయిన్ సినిమా హాల్ కానీ హాస్పిటల్ కానీ మెడికల్ స్టోర్లు కానీ ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్ కానీ ఉండాలి కదా. అవన్నీ లేకపోతే కూడా మళ్ళీ దాని వాల్యూ ఉండదు, రీసేల్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్లో ఏమంటే ముస్లింని ఇక్కడ వదిలేస్తున్నారు, పిల్లలు అక్కడ వెళ్ళిపోతున్నారు. వాట్ ఎవర్ ఆల్ 100కి 80 ఫ్యామిలీలు అట్లానే ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు. ఒక ఆయన చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఒక పేరెంట్స్ ఇక్కడ అంటే ఉంటారు, ముసలి అయిపోయారు 80 years, ఇంకా కొడుకులు బిజీ అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలతో. తండ్రిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాడు. వేసి మెయింటెనెన్స్ కడుతుంటాడు, నెలకు 10,000 20,000. అయితే తండ్రి నుంచి ఏసీ కావాలరా అన్నాడు. మన కోడల ఫీలింగ్ ఎట్లుంటుంది, ముసలోడికి పోయేవాడికి ఏసీ ఎందుకు అని, అదే కదా జనరల్ ఫీలింగ్. సో వెళ్ళినప్పుడల్లా వారానికి ఒకసారి చూడడానికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడల్లా నాకు ఏసీ కావాలి బాబు అంటాడు. ఫైనల్గా ఫెడప్ అయిపోయి 1 yearలో ఏసీ కొనిస్తాడు. కొనిచ్చాక నెక్స్ట్ టైం వచ్చినాడు ఈయన అడుగుతాడు, నాన్న ఏసీ ఎందుకు ఏసీకి అంత పట్టుదల పట్టావని. అంటే ఆయన అంటాడు, ఈరోజు నేను ఇక్కడున్నా, రేపు నువ్వు కూడా ఇక్కడ రావాల్సిందే, నీకోసం తెప్పించి పెట్టాను బాబు ఏసీ అంటాడు. మీకు అర్థమైందా? అర్థమైంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ జరుగుతుంటే వింటుంటే కొద్దిగా కళ్ళని నీళ్ళు వస్తాయి. కరెక్ట్ ఆయన చెప్పేది, మనం ఇవ్వైనా నేను ఎవరైనా ప్రతి ఒక్కరు చేరాల్సింది గూటికే. ఎగ్జాక్ట్. ఆయన కోసం, నేను నా కోసం కాదు, నాకు ఏసీ లేకుండా 2 రోజులు బతికాను, నువ్వు వస్తే బతకలేవు అని చెప్పి నీ కోసం రెడీ చేయించాను, నీ అంతా నువ్వు చేసుకునే కెపాసిటీ లేదు నీకని. సో అలాగా రియల్ ఎస్టేట్లో 10 లక్షలు ఉన్నా 20 లక్షలు ఉన్నా యూ షుడ్ హ్యావ్ ఎ రైట్ మెంటర్, రైట్ గైడ్, రైట్ అడ్వైజర్. డెఫినెట్గా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ని మనం మాట్లాడాల్సిన ఐ యామ్ పాసిబుల్, నేను ఇంపాసిబుల్ని ఐ యామ్ పాసిబుల్. ఇంకో స్టేట్మెంట్ అంటే లీగల్గా లయర్స్ విల్ ఫిగర్స్ విల్ నెవర్ లై. ఓకే సార్, ఒక ప్లేస్ని లేదా ఒక ప్లాట్ని మనం సొంతం చేసుకోవాలంటే ముందుగా కస్టమర్ అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది? ప్లాట్కి ఫ్లాట్కి వీళ్ళకి కొద్ది తేడా ఉంటుంది. జనరల్గా మాట్లాడడం, జనరలైజ్గా
ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడాల్సింది లింక్ డాక్యుమెంట్స్. 50 సంవత్సరాలకు సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది 1955 ఉర్దూలో రాసి ఉంటాయి. అప్పటి నుండి చూస్తే మంచిది, బట్ అట్లీస్ట్ 30-40 ఇయర్స్ ఈజ్ ఏ మస్ట్. అసలు లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ. లింక్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు మీరు మీ ముత్తాత ఉన్నారు, మీ తాత ఉన్నారు, మీ ముత్తాత నుండి మీ తాత వచ్చాడు, మీ తాత నుండి మీ నాన్న వచ్చారు, మీ నాన్న నుండి మీరు వచ్చారు, మీ నుండి మీ కొడుకు వస్తాడు, ఇంకా XYZ వస్తాడు, మనోడు వస్తాడు. అంటే లింక్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీ వంశం ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అయింది. ఓకే సార్, మీ అమూల్యమైనటువంటి సలహాలను సూచనలను మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.